హాయ్ అండి. నేను ఈరోజు తాటి ఇడ్లీ వేస్తున్నా. తాటి ఇడ్లీ ఎంతమంది తెలుసు? చాలామంది తెలుసు. అయితే చాలామంది తాటిగారులు తాటి బూర్లు వరకే ఎక్కువ చేస్తారు. తాటి ఇడ్లీ అనేది చాలా తక్కువ మంది చేస్తారు. నిజంగా తాటి ఇడ్లీ వేసుకొని చూడండి, మీరు చాలా టేస్ట్గా ఉంటుంది. పైగా ఇలా ఒక్కరోజు కలిపి పెట్టుకున్న పిండి ఉందనుకోండి, మనం ఫ్రిడ్జ్లో కొంచెం పెట్టుకొని మళ్ళీ రేపు కూడా వేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకొని మనం 2-3 సార్లు వేసుకోవచ్చు. దీన్ని అస్సలు పాడవదు. కానీ ఫ్రెష్గా మనం ఇలా కలపగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, బయట నానకూడదు. ఓకేనా? ఫ్రిడ్జ్ కొంచెం కూలింగ్ ఎక్కువ ఉన్న దాంట్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు వేడిగా వేసుకొని తినచ్చు. అంటే ఈ వేడి ఇడ్లీ తినకూడదు. ఎప్పుడైనా తాటికాయ రొట్టి కానీ బూర్లు కానీ మనం గారెలు కానీ తిన్నప్పుడు అవి కండ్రగా ఉంటాయి. తింటే వేడి మీద తింటే చేదు అనిపిస్తాయి. కానీ చల్లారిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి ఫ్లేవర్తో, తాటిపండు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అలాగే నేను తాటి ఇడ్లీ, మా చిన్నతనంలో మాకు ఎక్కువ తాటి ఇడ్లీ వేసేవారండి. మా అమ్మమ్మలు, నాన్నమ్మలు అందరూ కూడా ఎక్కువ తాటి ఇడ్లీ వేసేవారు. పల్లెటూరు కదా, చాలా ఇష్టంగా తినేవాళ్ళం పిల్లలు. తర్వాత ఇంకా అస్తమానం కాయలు అయిపోయే వరకు వేసేవారు. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లో వచ్చే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం, అప్పుడు పెట్టుకోవడం లేవు కదా. ఎప్పటికప్పుడు వండుకోవడం, తినేయటం, మళ్ళీ రేపు వండుకోవటం, మళ్ళీ తినటం. పిల్లలు అంత ఇష్టంగా తినేవారు కాబట్టి అస్తమానం వేసేవారు పిల్లలకి. ఇందులో కొబ్బరికూర వేసుకొని రొట్టె కాల్చుకున్న చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాము, చూడండి. ఓకేనా? తాటి రొట్టి. కానీ కలిపేటప్పుడే ఈగలు తినేస్తూ ఉంటాయి మనల్ని. ఈగలు బ్రతకనవ్వు. ఎందుకంటే ఇది నాన్నిచ్చి ఇడ్లీ వేస్తాను అనమాట. ఓకేనా? వరి నూకతోటి ఇడ్లీ అన్నమాట ఇది. ఓకేనా? ఫుల్ వీడియో ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పక్కా కొలతలతో నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి అక్కడికి వెళ్ళి.